ఇదిగోండి వేడి వేడి పాలకూర కోడిగుడ్డు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. నేను ఇదైతే మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. మేము ఎక్కువ పప్పులో పాలకూర వేస్తే తినట్లేదని మా అమ్మ ఇలా ట్రై చేసి మాకు పెట్టేదండి చిన్నప్పుడు. మీరు కూడా మీ పిల్లల కోసం ఇది ట్రై చేసి పెట్టండి. నేను మీ చిన్నారి. వెల్కమ్ టు చిన్నారి గోవాడ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే ఈ పాలకూరతో ఒక మంచి రెసిపీ అనేది మీకు చేసి చూపిస్తానండి. చిన్నపిల్లలు ఆకుకూరలు అనేవి తినరు కదా! ఈ ఆకుకూరలు తిన్నప్పుడు ఈ కాంబినేషన్ చేసి పెట్టండి, పిల్లలు బాగా తింటారు. మొదటగా పాలకూరను శుభ్రంగా కడుక్కొని నేను తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఇలా పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్. దీంతో మనం అనేది కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఈ పాలకూరతో కోడిగుడ్డు కాంబినేషన్. పాలకూర కోడిగుడ్డు ఈరోజు ఈ కర్రీ అనేది నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను మీకు. పదండి కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. మనం గ్యాస్ మీద బాండి పెట్టుకుందామండి. నేను ఒక 4 స్పూన్ వరకు ఆయిల్ అనేది తీసుకుంటున్నాను. ఆయిల్ అనేది హీట్ అయిందండి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అనేది ఇందులో వేసుకున్నాం. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. ఇప్పుడు వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం పాలకూరని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పాలకూర అనేది ఇందులో వేసేస్తాం. నేను ఒక కట్ట పాలకూర తీసుకున్నానండి, అది కట్ చేసి ఇందులో వేస్తున్నాను. దీని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి. చక్కగా ఈ పాలకూరకు పట్టేలాగా కలుపుకోవాలి. దీని మీద నేను మూత పెట్టుకుంటున్నానండి. ఒక 5 మినిట్స్ వరకు మగ్గిచ్చేసుకుందాం దీన్ని. 5 మినిట్స్ అయితే అయిపోయిందండి. మూత తీసి చూసుకుందాం ఒకసారి. చూసారు కదండి, పాలకూర చక్కగా దీనిలో ఉడికిపోయిందండి. ఇందులోకి మనం కొంచెం పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే రుచికి సరిపడినంత కారం కూడా వేసుకుందాం. మిక్స్ చేసుకుందాం అండి. ఇలా 2 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ వేసిన తర్వాత ఈ ఆకుకూర అనేది పిల్లలు తిన్నప్పుడు ఇలా చేసి పెట్టి చాలా బాగా తింటారండి. ఈ గుడ్డు పాలకూర కాంబినేషన్ అనేది చాలా బాగుంటది. పిల్లలు అనేది ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ అడుగుతారండి మిమ్మల్ని. ఈ పాలకూర అనేది ఫ్రై అయిపోయిందండి. ఇందులోకి 2 ఎగ్స్ అనేవి మనం తీసుకున్నాం. ఒక కట్టకి 2 ఎగ్స్ పడతాయండి. ఆ 2 ఎగ్స్ దీనిలో వేసుకుందాం. నీటిని కలిపేసుకోవాలండి. పాలకూర కోడిగుడ్డు. ఈ పాలకూర అనేది చాలా మంచిదండి మనకి హెల్త్ కి. ఇది ఐరన్ కూడా పెరుగుతుంది మనకి తినడం వల్ల. దీనివల్ల ఇంకేమన్నా ఉపయోగాలు ఉంటే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. చూడండి, ఇది ఎగ్ అనేది ఫ్రై అవుతుంది కదా, ఈ ఎగ్ అనేది బాగా ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. చాలా ఈజీ అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఈ వంట అనేది చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఒకసారి తిన్నారంటే పిల్లలకి, పెద్దవారికి అందరికీ చాలా బాగా నచ్చుద్ది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చూసారు కదండి, ఎగ్ అనేది బాగా ఫ్రై అయిపోయింది. ఇందులో కొంచెం మనం ఇందులో సరిపడినంత మసాలా అనేది వేసుకుందామండి. మిక్స్ చేసుకుందాం. ఊరికి ఒక 2 మినిట్స్ దీన్ని ఇలాగే ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందామండి. అంతేనండి, అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇదిగోండి వేడి వేడి పాలకూర కోడిగుడ్డు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. నేను ఇదైతే మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. మేము ఎక్కువ పప్పులో పాలకూర వేస్తే తినట్లేదని మా అమ్మ ఇలా ట్రై చేసి మాకు పెట్టేదండి చిన్నప్పుడు. మీరు కూడా మీ పిల్లల కోసం ఇది ట్రై చేసి పెట్టండి. ఐరన్ లోపం ఉన్న పిల్లలకి పాలకూర అనేది పెడితే వాళ్ళకి చాలా మంచిదండి. వాళ్ళకి ఐరన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది.
పిల్లలు తిన్నప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా రుచిగా ఉంటుంది. మీకు కనుక ఈ కర్రీ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పాలకూరతో ఇంకేమేమి వెరైటీస్ ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.